జ్యోతి గారు మీరు నమో మెహర్ బాబా చేస్తారా? చేస్తానండి. తను కానీ వస్తే విజయలక్ష్మిని మనం అడుగుదాము హారతి, లేకపోతే అప్పుడు చూద్దాం. 11:30 అయిపోయింది కదా. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తాం. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం బంతరింపగా అవ్యయ మోక్షం వను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఉమారాణి గారు మీకు జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. మనకి విజయలక్ష్మి కూడా జాయిన్ అయ్యారు. విజయలక్ష్మి మీరు మ్యూట్ చేసుకోండి కొంచెం. జై బాబా విజయలక్ష్మి. ఓకే, జై బాబా అండి, థ్యాంక్ యూ. అయితే మన ఈ కాన్వర్జేషన్స్ బుక్ ఇప్పుడు మంచి పట్టులో ఉంది మనకి. ఇంకా బాబా చెప్తూ ఉన్నారు. మనం టాపిక్ ఏమో ఈగో గురించి మాట్లాడుకుంటున్నాం. ఈగో ద ఇన్గ్రెయిన్డ్ డిజీజ్. అంటే మనకి ఏదైనా బిలీఫ్, నమ్మకాలు ఉంటే దాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాము, మనం చేంజ్ అవ్వడానికి ఇష్టపడము. అది దీని హెడ్డింగ్. అయితే మనకి నిన్నటిది కొద్దిగా చదివి వాళ్ళు చెప్తున్నాం. ఈయనకు అర్థమయ్యి అర్థం అవ్వకుండా ఉంది. అప్పుడు బాబా ఏమంటున్నారంటే, నీ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. హార్ట్, మైండ్ అండ్ హార్ట్, తర్వాత మన యాక్షన్స్, మన ఆలోచనలు, మన అనుభవాలు అన్నీ కూడా సమపాళ్లలో ఉండాలి. అది అప్పుడు ఎప్పుడైతే ఆ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు అది హెల్దీ. నిజమైన అర్థంలో ఉండాలంటే అదే హెల్దీ. డూ యూ అండర్స్టాండ్ అని అడుగుతున్నారు. అ బిట్, బట్ ఇజంట్ రియల్ హెల్త్ డిపెండ్ అపాన్ వన్స్ ఫిజికల్ హెల్త్? అయితే రియల్ హెల్త్ ఏదైతే ఉందో, నిజమైనటువంటి ఆరోగ్యము ఈ భౌతికంగా ఉండే ఆరోగ్యానికి సమం కాదా? దాని మీద డిపెండ్ అయ్యి ఉండదా అంటే అది క్లారిఫై చేసుకోవడానికి అడిగాడు అనమాట. అప్పుడు బాబా ఏమన్నారు, ఎస్ బట్ నాట్ ఎంటైర్లీ. కొంతవరకు కరెక్ట్, కానీ మొత్తం పూర్తిగా కాదు. ఇన్ సర్టెన్ కేసెస్ ఇట్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ అ విజిబుల్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. కొన్ని కేసెస్లో ఐస్బర్గ్ పైకి మనకి నీళ్లలో అడుగు నుంచి ఉన్నా లేదు, ఒక్కోసారి తేలుతూ ఉంటుంది. అలా ఉన్నా కూడా పై భాగం ఎలా కనబడుతుందో అట్లాంటిదే ఈ ఫిజికల్ హెల్త్ కూడా. బట్ మోస్ట్లీ యువర్ ఆన్వర్డ్ ఫిజికల్ లైఫ్ ఈస్ డైరెక్టెడ్ అండ్ ఈవెన్ గవర్న్డ్ బై యువర్ ఇన్నర్మోస్ట్ డిజైర్స్. ఇది ఈ ఫిజికల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, భౌతికంగా ఉండే జీవితం ఎలా ఉంటుందంటే దాన్ని శాసించేది మన లోపల ఉన్నటువంటి కోరికలు. అండ్ ద ఎక్స్టెంట్ టు విచ్ దీస్ ఆర్ సాటిస్ఫైడ్, ఎంతవరకు మన కోరికలు సాటిస్ఫై అవుతాయి అనే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. వెన్ యూ బికమ్ కాన్షియస్ ఆఫ్ జస్ట్ how binding desires are, that awareness alone will automatically begin to adjust your actions.
ఎప్పుడైతే మనకి మన కోరికల మీద కంట్రోల్ ఉంటుందో అప్పుడు మనకి తెలిసి అవేర్నెస్ అంటే తెలియడం ఉంటుందో ఆటోమేటికలీ మన యాక్షన్స్ కూడా మన యాక్షన్స్ కూడా కంట్రోల్ అవుతాయి, అడ్జస్ట్ చేసుకుంటాం మనం. యూ విల్ ట్రై టు విత్డ్రా యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సర్టెన్ డిజైర్స్. అది మనకు ఉన్నటువంటి కోరికల నుంచి కూడా మనము బయటకు వస్తాం. వన్స్ యూ నో దట్ ఇండల్జింగ్ ఇన్ దెమ్ ఈజ్ నాట్ హెల్దీ. ఎక్కువగా కోరికల్ని కోరుకోకుండా మనము మనము అలౌ చేసుకుంటాము. యువర్ సెల్ఫ్ అలౌ అదర్స్ ఆర్ యువర్ సెల్ఫ్ అంటే వేరే వాళ్ళని మన కోరికల విషయంలో వాళ్ళని జొప్పించడం కానీ లేదా మనకి కోరికలు ఉండడం కానీ అది అలా ఉన్నట్లయితే అది నాట్ హెల్దీ అంటున్నారు. వెన్ యూ లెర్న్ దట్ ద ఫైర్ బర్న్స్, ఎప్పుడైతే మనకి మంటకి చేతులు తగులుతాయో దాని నుంచి చైన్ విత్డ్రా చేసుకుంటాము. ఎంత త్వరగా న్యాచురల్గా మనం వెనక్కి చైన్ లాక్కుంటామో అలాంటిదే ఈ డిజైర్స్ తీసుకోవడం అనేది కూడా మానేయడం అనేది కూడా అలా జరుగుతుంది. అది ఎప్పుడంటే మనము కంట్రోల్ చేసుకోగలిగితే. ఆ కంట్రోలింగ్ అనేది ఎలా వస్తుంది? అది మనకి అవేర్నెస్ వచ్చినప్పుడు కంట్రోల్ అవుతాం మనం. సో అలా మనము కోరికల్ని లేకుండా చేసుకోగలం. యువర్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్స్ గేవ్ మీ అ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ యూ కన్వేడ్. నువ్వు ఏది చెప్పదలుచుకున్నావు అది సింపుల్గా మంచి లాంగ్వేజ్లో చక్కగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టుగా తిన్నగా ఎలా అయితే చెప్పావో అది నాకు ఇంకా దాని అర్థం లోతుగా తెలుస్తుంది. ఫైండింగ్ మీ రిసెప్టివ్ టు యువర్ వర్డ్స్ యూ కంటిన్యూడ్. నాకు అర్థమవుతుంది అన్న పద్ధతిలో నీ గ్రహించి నువ్వు ఇంకా ఎక్కువగా చెప్పావు. ఏమని? టు ఫర్దర్ కల్టివేట్ రియల్ హెల్త్. నిజమైన హెల్త్ కావాలి అంటే తెప్పించుకోవాలి ఉండాలి అంటే యు మస్ట్ లెర్న్ అబౌట్ యువర్ వర్స్ట్ ఎనిమీ. మనకి వర్స్ట్ ఎనిమీ అంటే చాలా చెప్పుకోదగిన ఎనిమీ ఎవరన్నా ఉన్నారు అంటే విచ్ ఇస్ ద ఇన్గ్రెయిన్డ్ డిజీజ్. అంటే మనకి చేంజ్ లేనటువంటి అలవాటు ఒక డిజీజ్ అంటే ఒక వ్యాధి. దెర్ వాజ్ అ బ్లాంక్ లుక్ ఆన్ మై ఫేస్. ఇక్కడి నుంచి మనం ఇవాళ చదువుకోవాలి. దెర్ వాజ్ అ బ్లాంక్ బుక్ ఆన్ మై ఫేస్. ఒక బ్లాంక్ ఒక బ్లాంక్ లుక్, అది శూన్యంలో చూస్తున్నట్టు అలా మొహం మీద తేల్చేసాడంటారు చూడండి మొహం, అలా అర్థమైంది. ఇన్గ్రెయిన్డ్ డిజీజ్, వాట్ ఈస్ దట్? అవునా, ఆ డిజీజ్ ఏంటబ్బా అని అడుగుతాడు బాలనాథ్. ఇట్ ఈస్ హార్డ్ టు డిఫైన్ దిస్ డిజీజ్ ఎగ్జాక్ట్లీ. సరిగ్గా చెప్పాలంటే దాన్ని నిర్వచించడము వీలు కాదు. పీపుల్ డోంట్ నో దట్ ఎవ్రీవన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్. ప్రతి వాళ్ళు అటువంటి డిజీజ్ తోటి సఫర్ అయ్యే వాళ్ళే, కానీ అది వాళ్ళకే తెలియదు. దట్ ఈస్ వై ఐ కాల్ ఇట్ ఇన్గ్రెయిన్డ్. అందుకనే నేను దాన్ని చేంజబుల్ కాదు అని చెప్తున్నాను నేను. అండ్ మోర్ ఓవర్ పీపుల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద బిహేవియర్స్ విచ్ ఐరానికలీ, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి బిహేవియరు ఆర్ ఎ మేనిఫెస్టేషన్ అంటే ప్రకటీకరణ జరిగేటువంటి సంగతులు ఆ డిజీజ్ ఇట్ సెల్ఫ్, అవే ఆ డిజీజ్కి సంబంధించినవి. యూ ఎక్స్ప్లెయిన్, నువ్వు చెప్పావు. ఏంటది? ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే బిహేవియరు, తర్వాత ప్రకటీకరణ, దాని ప్రకటీకరణ అన్ఎక్స్పెక్టెడ్ దీనివల్ల జరుగుతుంది, దీని ద్వారా జరుగుతుంది. అదే దానంతటా అదే మనము డిసీజ్ అని చెప్పొచ్చు. ఎక్స్క్యూజ్ మీ బట్ దిస్ ఈజ్ స్టిల్ కన్ఫ్యూజింగ్, ఐ అడ్మిటెడ్. నేను మళ్ళీ చెప్పాను, ఎక్స్క్యూజ్ మీ బాబా, ఇది ఇంకా చాలా కష్టంగా ఉంది. స్టిల్ కన్ఫ్యూజింగ్ అంటే ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆల్ రైట్, ఐ విల్ గివ్ యూ అ ఫ్యూ ఇన్స్టెన్సెస్ విచ్ విల్ హెల్ప్ యూ టు నో ద నేచర్ ఆఫ్ ఇట్. సరే, దాని గురించి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, కొన్ని సందర్భాలు చెప్తాను, దానివల్ల నీకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ డిలైట్ ఇన్ ఎక్స్పోజింగ్ ద వీక్నెస్ ఆఫ్ అదర్స్. ఒక రకంగా మనము యూ టేక్ ప్లెజర్ అంటే నువ్వు ఆనందపడతావు ఎప్పుడు వేరే వాళ్ళ వీక్నెస్లన్నీ బయటకు తీసుకొచ్చి దాన్ని చూసి నువ్వు ఆనందపడతావు. ఎస్పెషలీ ఇన్ దర్ యాబ్సెన్స్. ఎప్పుడు వాళ్ళ ఎదురుగుండా మనం మాట్లాడము, వాళ్ళు లేనప్పుడు మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడతాం చూడండి, అలాంటిది మాట్లాడి నువ్వు చాలా ఆనందాన్ని పొందుతావు. అది అందరం మనం చేసే పనే, ఎస్పెషలీ ఇన్ దర్ యాబ్సెన్స్. సమ్టైమ్స్ యూ పాస్ స్లై రిమార్క్స్ టు మేక్ ఫన్. ఒక్కొక్కసారి అది కనబడకుండా ఆ ఆధిపత్యం చూపిస్తావు నెమ్మదిగా, అది వాళ్ళకి కనబడకుండా చేస్తాం. ఆన్ ది స్లై అంటే ఏంటంటే సీక్రెట్స్గా వాళ్ళని అబ్జర్వ్ చేయడము, వాళ్ళ గురించి మాట్లాడడము, అంటే మనం ఏదో చాలా క్లెవర్ అనుకొని చేస్తాం, దాన్ని ఆన్ ద స్లై అంటారు అనమాట.
ఆయన క్లోజ్ ఫ్రెండ్ కాదు అని తెలిసి వాళ్ళ గురించి మాట్లాడడము. ఆన్ ద స్లైడ్, రిమార్క్స్ టు మేక్ ఫన్ ఆఫ్ సర్టెన్ ఇండివిజువల్స్. అది వేరే వాళ్ళ గురించి మనము ఒక ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళ గురించి చెప్పడం. రిమార్క్స్ అంటే వాళ్ళ గురించిన విషయాలు చెప్పడం. ఇన్ ఆర్డర్ టు అసెట్ అంటే ఇంపార్టెన్స్ అనమాట ఆఫ్ యువర్ సుపీరియారిటీ. ఆ చెప్పడంలో మన అర్థం ఏమిటి? ఓ నేనే సుపీరియర్, నేను చక్కగా కనిపెట్టాను ఈ విషయాలన్నీ అని వేరే వాళ్ళ గురించి చెప్పడం మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందట. ఆర్ జస్ట్ టు బీ పొలైట్ యూ గ్రీట్ యువర్ ఎక్వైటెన్సెస్. నిజంగా అలా చెప్పడము, చక్కగా ఉండడంలో అర్థం ఏంటంటే మన క్లోజ్ ఫ్రెండ్ని కూడా అలా నవ్వుతూ చక్కగా మనం ఇవన్నీ చెప్తాం అనమాట, మనమే క్లెవర్ అనుకొని. అండ్ దెన్ యాజ్ సూన్ యాజ్ దే లీవ్ యూ మేక్ ఫన్ ఆఫ్ దెమ్. వాళ్ళ ముందు చక్కగా ఉండి మంచి ఉద్దేశంతో మాట్లాడినా వాళ్ళు వెళ్ళిపోగానే మటుకు మనం వాళ్ళ గురించి తమాషాగా చెప్పుకుంటాం. మేక్ ఫన్ అంటే వాళ్ళ గురించి చెడుగా చెప్పో లేకపోతే వాళ్ళ లోపాలు ఎత్తిపెట్టి చూపించి ఆనందపడతాం. All these symptoms of the ingrained disease that arise out of the false idea that you have a separate special identity. వాళ్ళ గురించి నీకు తప్పుడు ఐడియాస్ ఉంటాయి, ఉన్నాయి లేనట్లుగా అనిపిస్తాయి, లేని ఉన్నట్టుగా అనిపిస్తాయి. అవన్నీ వస్తే అది సెపరేట్ స్పెషల్ ఐడెంటిటీ అంటే నీకు నువ్వు తెలుసుకోవాలి, అందరూ నా గురించి కనిపెట్టాలి, తెలుసుకోవాలని నిన్ను నీవు గొప్పగా నిరూపించడానికి అలా చేస్తాం. అంటే వేరే వాళ్ళని ఎత్తి చూపడం తప్పులు. దిస్ ఈజ్ యువర్ ఈగో ట్రైంగ్ టు హోల్డ్ ఆన్ టు సమ్ ఐనెస్. అంటే నేను నాది అనేటువంటిది చూపించడానికే అది ఆ ఈగో ఆ రకంగా పనిచేస్తుంది. అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ నథింగ్. నన్ను ఎవరు గమనించట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నేనంటే ఏంటో ఎవరికి తెలియలేదు, కాబట్టి వీళ్ళందరికీ నా గురించి చెప్పాలి అనే అభిప్రాయం ఎప్పుడైతే వస్తుందో అది అహంకారం వల్ల వస్తుంది. యు వెంట్ ఆన్, నువ్వు ఇంకా చెప్పడము మొదలు పెట్టావు. ద డిజీజ్ డ్వెల్ డీప్ విదిన్ యూ, అది నీలో పాతుకుపోయి ఉంది ఎప్పటి నుంచో. అండ్ యెట్ యు ఆర్ నాట్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ఇట్, కానీ నీకు దాని గురించి తెలియదు. అంటే ఈగో అనేది ఎప్పుడు మన లోపల ఉంది, కానీ మనకు దాని గురించి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ యూ కంటిన్యూ టు నర్చర్ ఇట్ త్రూ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ అంటిల్ ఇట్ బిగిన్స్ టు డామినేట్ యూ. అది మనని డామినేట్ చేసేంత వరకు, అంటే మనని మించిపోయి అది ఎక్కువ అవుతుంది మంచితనం కన్నా. అలా మించిపోయే వరకు దాన్ని పోషిస్తూ ఉంటాం, దాన్ని కేర్ చేస్తూ ఉంటాం. నర్చర్ అంటే అది, దాన్ని కేర్ చేస్తూ ఉంటాం అనమాట మనం. జనరలీ యూ సిట్ ఇన్ జడ్జ్మెంట్ ఓవర్ వాట్ అదర్స్ సే అండ్ డూ. ఒక జడ్జ్మెంట్, వేరే వాళ్ళు ఏమైనా మాట్లాడితే దాని గురించి పెద్ద జడ్జ్మెంట్ కోసం మనం తయారవుతాం. యూ రిగార్డ్ దిస్ యాజ్ యువర్ రైట్ అండ్ ఫీల్ దట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అది ఒక రైట్ కింద మనము ఫీల్ అవుతాము, దానివల్ల తప్పు ఏమీ లేదు అన్నట్టుగా చేస్తుంటాం మనం. బట్ ఇన్ డూయింగ్ సో యూ డినై అదర్స్ ద ఫ్రీడమ్ టు రెస్పాండ్ టు లైఫ్ యాజ్ దే చూస్. అలా చేయడంలో వేరే వాళ్ళని మనం రెఫ్యూజ్ చేస్తాము, నువ్వు కాదు అన్నట్టు. వాళ్ళని అంగీకరించాం వాళ్ళు చెప్పేదానికి. వాళ్ళ ఫ్రీడమ్ని మనం తీసేసుకొని లైఫ్ని వాళ్ళు చూస్ చేసే విధంగా చేసుకోనీయకుండా కూడా చేస్తాం. అంటే ఒక రకంగా వాళ్ళని దిగజార్చడము, వాళ్ళని కొంచెం మన మాటలు వాళ్ళని ప్రభావితం చేసేటట్టుగా చేసి, అయ్యో నేను చేసేదేమో తప్పు అన్నట్టుగా వాళ్ళు అనుకునేటట్టుగా మనం చేస్తాం. వాళ్ళు అనుకునే విధంగా వాళ్ళ జీవితం కొనసాగించకుండా మనము ఒక రకంగా మన జీవితంతో, మన మాటలతో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అనమాట. వాట్ ఇఫ్ అదర్స్ డిసగ్రీ విత్ యూ, డూ యూ లైక్ దట్? అదే నీకు వేరే వాళ్ళ ద్వారా జరిగితే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు అనుకున్న దారికి అడ్డొచ్చి ఇది ఇలా చేయకు, అది అలా చేయకు అని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో చెప్తే మనం ఎంతవరకు అది సమంజసం అనుకుంటాం. నో, యూ కంప్లైంట్ దట్ దే డోంట్ అండర్స్టాండ్ యూ. అప్పుడు నువ్వేమంటావు? ఓ వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు అందుకే ఇలా చెప్తున్నారు అని అనుకుంటావు, కంప్లైంట్ ఇస్తావు, అది కంప్లైంట్ చేస్తావు. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇంటర్ప్లే బిట్వీన్ పీపుల్. ఇద్దరు మనుషుల మధ్య జరిగేటువంటి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలంటే, ఇంటర్ప్లే అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడుకోవడం. ప్లే అంటే నిజంగా ఆడుకోవడం కాదు, వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవించకుండా, అది ఒక రకంగా అది వేరు. నువ్వు ఇది ఏది చెప్తే అది కరెక్ట్ కాదు అనడం వేరు, అసలు చేయకుండా చేయడమే ఇక్కడ చెప్పేటువంటి అర్థం అభిప్రాయం. సచ్ రెస్పాన్సెస్ ఆర్ పర్టికులర్లీ డిసెప్టివ్. డిసెప్టివ్ అంటే మనము
లోపల ఒకటి పెట్టుకుని మనం ఏదనుకుంటున్నామో దాన్ని ఎదుటి వాళ్ళు ఒప్పుకునేటట్టు చేయడం. డిసెప్టివ్ అంటే అది. అది తప్పు. మనకు తెలుసు మన హృదయాంతరాళంలో అది తప్పని. కానీ దాన్నే వాళ్ళు రైట్ అని బిలీవ్ చేసే విధంగా మనము యాక్షన్ చేస్తాము. అది. యాజ్ దే హ్యావ్ బికమ్ అన్ అన్‌కాన్షియస్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ లివింగ్. అది మనకి తెలియకుండానే వాళ్ళ జీవితంలో మనము చొరబడుతున్నట్టు. యాజ్ దే హ్యావ్ బికమ్ అన్ అన్‌కాన్షియస్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ లివింగ్. అది మనకి తెలియకుండానే మన నిత్య జీవితంలో వాళ్ళ గురించి అలా అనుకుంటూ మనకి లోపల అసత్యం ఏదైతే ఉందో దాన్ని పైకి పోజులు కొట్టి సత్యంలాగా నిరూపించడానికి ప్రయత్నిస్తాం. బట్ వై డూ ఐ డూ దిస్? ఐ ఎంక్వైర్డ్. నేను ఎందుకు అలా చేస్తాను అని అడుగుతున్నాను. బికాజ్ యువర్ ఈగో డిరైవ్స్ ప్లెజర్ ఫ్రమ్ బీయింగ్ సమ్వన్ ఎక్సెప్షనల్, సమ్వన్ సుపీరియర్ టు అదర్స్. ఎవరైనా కూడా వేరే వాళ్ళకంటే కొంచెం హెచ్చు స్థాయిలో కనబడినప్పుడు తర్వాత వాళ్ళు ఏదో ప్రత్యేకంగా ఉన్నారు అంటే తెలివితేటలతో కానీ ఇంకా ఇతరత్ర విషయాల్లో కానీ బిహేవియర్లో కానీ అలా ఉన్నప్పుడు మన ఈగో మన ఏం చేస్తుందంటే ఆనందపరుస్తుంది. వాడిని ఏదో విధంగా కించపరిచో, వాడిని ఏదో విధంగా నువ్వు తప్పు రైట్ కాదు, వాడు రైట్ ఉన్నా కూడా వాడు రైట్ కాదని ఆర్గ్యూ చేసో, ఎలాగైతే నువ్వు లోపల మనసులో అబద్ధాన్ని చెప్పుకొని నిజమని చెప్పడానికి ప్రయత్నిస్తావో అదే విధంగా ఇది కూడా చేసి అప్పుడు మనం తృప్తి పడతాము. మన ఈగో సాటిస్ఫై అవుతుంది అనమాట. యు వర్ రైట్ ఐ థాట్. ఈయన అన్నాడు, నువ్వు కరెక్టే అనుకున్నాను, నిజమే, నువ్వు కరెక్టే. యు వర్ రైట్ ఐ థాట్. యూ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ పిన్ పాయింటెడ్ ద సెంట్రల్ వీక్నెస్ ఇన్ మై బిహేవియర్. నువ్వు చాలా కరెక్ట్ అనుకున్నాను నేను అని ఏమంటున్నాడు? యూ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ పిన్ పాయింటెడ్. నువ్వు నాకున్న లోపాన్ని, వీక్నెస్ని ఇది నీ వీక్నెస్ అని చక్కగా చెప్పావు. బిహేవియర్లో నీకున్న బిహేవియర్లో ఇది లోపం అని చక్కగా చూపించావు. ఐ కుడ్ సీ హౌ ఐ మాస్క్డ్ మై షార్ట్ కమింగ్స్ ఇన్ ఆర్డర్ టు అసర్ట్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. నాకు నేను ముఖ్యుడిగా ఫీల్ అయ్యేటట్టు చేయడానికి నేను ఒక మాస్క్ లాంటిది తొడుక్కున్నాను. నా ఫాల్ట్స్ అన్నీ కూడా నేను కనబడకుండా చేస్తూ అలా సెల్ఫ్ ఇంపార్టెన్స్, నాకు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా నేను చేసుకుంటున్నాను. ఎందుకని? ఐ మాస్క్డ్ మై షార్ట్ కమింగ్స్. ఐ కుడ్ సీ హౌ ఐ మాస్క్డ్ మై షార్ట్ కమింగ్స్ ఇన్ ఆర్డర్ టు అసర్ట్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. నాకు నేను ఇంపార్టెంట్ అనిపించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాను. యూ న్యూ దట్ ఐ నీడెడ్ ఫర్దర్ గైడెన్స్ అండ్ స్పోక్ అగైన్. నీకు తెలుసు నాకు ఇంకా కూడా గైడెన్స్ ఇవ్వాలి, ఇంకా నాకు సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలని నువ్వు చెప్తున్నావు. ఏమని? లెర్న్ హౌ టు ఆనర్ ఆల్ ద పీపుల్ యూ ఎన్కౌంటర్. ఎవరెవరినైతే నువ్వు కలుస్తున్నావో, ఎన్కౌంటర్ అంటే కలవడం, ఎవరెవరినైతే నువ్వు కలుస్తున్నావో వాళ్ళందరినీ కూడా నువ్వు నీ జీవితంలో వాళ్ళంతా తారసపడినప్పుడు, ఇంక్లూడింగ్ దోస్ యూ జనరలీ టేక్ ఫర్ గ్రాంటెడ్. వీళ్ళు టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటే వీళ్ళు తప్పనిసరిగా వింటారులే. ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, క్లోజ్ రిలేటివ్స్ కానీ ఏది చెప్పినా వీళ్ళు వింటారులే అని టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు నీ లైఫ్ని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నప్పుడు నువ్వు జనరల్గా వాళ్ళని టేక్ ఫర్ గ్రాంటెడ్, ఒప్పుకుంటారులే అని అనుకుంటావు. యాజ్ యూ లివ్ విత్ అ మైండ్ఫుల్ స్పిరిట్. మైండ్ఫుల్ అంటే కేర్ఫుల్ నాట్ టు ఫర్గెట్ అబౌట్ సంథింగ్. నువ్వు ఇలాంటిది చాలా కేర్ఫుల్గా ఉండి చేస్తున్నా కూడా యూ విల్ ఫీల్ మై ప్రెజెన్స్. ఆ విధంగా కనుక నువ్వు దృష్టిలో పెట్టుకుని చాలా కేర్ఫుల్గా ఉండి ఇలాంటివన్నీ ఎదుటి వాళ్ళని దెప్పి పొడవడము, తర్వాత వాళ్ళ వీక్నెసెస్ చూపించడము, లేని దాన్ని ఉన్నట్టుగా ఒప్పించడము, ఇవన్నీ చేయకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్గా ఉన్నట్లయితే యూ విల్ ఫీల్ మై ప్రెజెన్స్ ఇన్ దోస్ హు టేక్ పార్ట్. నీ జీవితంలో ఎవరెవరు తారసపడతారో వాళ్ళకి నా ప్రెజెన్స్ నువ్వు తారసపడే దాంతో వాళ్ళకి ఎవరెవరైతే నీ జీవితంలో కలగజేసుకుంటున్నారో వాళ్ళల్లో నా ప్రెసెన్స్ నీకు కనబడుతుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. బాహ్యాటంగా కానీ, లోపల కానీ, ఇండైరెక్ట్గా కానీ, డైరెక్ట్గా కానీ. ఇన్ ఈచ్ స్టెప్ ఆఫ్ యువర్ డే, ప్రతి అడుగును ముందుకు వేసే దాంట్లో ప్రతిరోజు కూడా నేను వాళ్ళలో కనిపిస్తాను. ట్రై టు సీ మీ ఇన్ దెమ్. నన్ను వాళ్ళలో చూసుకోవడానికి ప్రయత్నించు. దిస్ ఈస్ ద లవింగ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే విధానము. దిస్ ఈస్ ద లవింగ్ యాటిట్యూడ్ that will lead you to holistic health.
అది దేనికి దారి తీస్తుంది అలా చూస్తే? అన్ని సిస్టమ్స్, హెల్త్కి ఉన్న అన్ని సిస్టమ్స్ మీద అది ఇదివరకు చెప్పుకున్నాం కదా ముందు. హెల్త్ అయితే అది మన హెల్త్ ఈ విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇన్నర్ ఫీలింగ్స్ తో డిసైడ్ అయి ఉంటుంది అని చెప్పాం కదా. ఆ రకంగా కనుక ఉన్నట్లయితే అది మంచి యాటిట్యూడ్ నువ్వు డెవలప్ చేసుకుంటే, అంటే మన థింకింగ్ బాగుండాలి, అది డెవలప్ చేసుకుంటే అది సరైన హెల్త్కి, కరెక్ట్ హెల్త్ కూడా నీకు హెల్ప్ చేస్తుంది. కన్సర్న్ విత్ కంప్లీట్ సిస్టమ్స్, నీ బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా అది కంట్రోల్ చేసి చక్కటి హెల్త్ ఉంటుంది. ఐ అప్రిషియేటెడ్ ద కంపాషనేట్ వే యూ ఇన్స్ట్రక్టెడ్ మీ అబౌట్ మై ఓవర్ సైడ్స్. నాకున్నటువంటి లోపాలు ఏంటి, నేను దేన్నైతే గ్రహించకుండా దాని గురించి ఎక్కువగా అనుకుంటున్నానో అవన్నిటిని కూడా అబౌట్ మై ఓవర్ సైట్స్, అంటే ఒక దాన్ని ఏదైనా చూస్తే మామూలుగా కాకుండా ఓవర్ సైట్ అనమాట, అంటే ఎక్కువగా అనుకోవడం దాని గురించి, మంచి కానీ చెడు కానీ అవన్నీ కూడా నువ్వు చక్కగా చెప్పావు. కంపాషనేట్ వే అంటే ఒక దయగల తండ్రి అంటాం కంపాషనేట్ అంటే, అలా ఆ మంచి పద్ధతిలో చెప్పావు. వితౌట్ హర్టింగ్ మై ఫీలింగ్స్. అది ఏ విధంగా చేశాడంట, తన ఫీలింగ్స్ని మాత్రం నొప్పించకుండా బాలనాథ్కి చెప్పడం ట్రై చేశాడు బాబా అని ఆయన బాలనాథ్ చెప్తున్నాడు బాబాతో. ఐ కన్ఫెస్డ్, నేను అక్కడ నా మనసులో ఉన్నది బయట పెట్టాను. ఐ షుడ్ ఆనర్ ఈచ్ పర్సన్ యాజ్ ఎ వే ఆఫ్ గ్లోరిఫైయింగ్ యువర్ ప్రెజెన్స్ ఇన్ దెమ్. నేను వాళ్ళని మర్యాదపూర్వకంగా, వాళ్ళతో మర్యాదగా ఉండాలి, ఒక్కొక్కళ్ళ మీద నాకు ఆ భావం కలగాలి. ఎందుకని, వాళ్ళల్లో ఏదైతే ప్రేజ్ ఉందో, నీ ప్రెజెన్స్ని వాళ్ళలో చూస్తున్నాను, వాళ్ళని నిజంగా వాళ్ళని ప్రేజ్ చేయాలి నేను. ఐఎమ్ సారీ, ఐ కెన్ సే హౌ ఐ హ్యావ్ బీన్ నెగ్లిజెంట్. నేను సారీ చెప్తున్నాను, ఇన్నాళ్ళు ఈ విషయం తెలియనందుకు నేను ఎంత నెగ్లిజెన్స్తో ఉన్నాను అనేది తెలియకుండా ఉన్నాను. ఐఎమ్ సారీ అండ్ బ్లైండ్. ఆ విషయంలో నేను గుడ్డివాణ్ణి కూడా. ఐ కంటిన్యూలీ అండర్వాల్యూ ద మెనీ పీపుల్ హూ ప్లే ఇంపార్టెంట్ రోల్స్ కనెక్టెడ్ విత్ మై లైఫ్. నేను చాలా తక్కువ అంచనా వేశాను నా జీవితంలో తారసపడే వాళ్ళని. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నా కూడా వాళ్ళు నా జీవితంలో కనెక్షన్ ఉండి ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ కూడా నేను అండర్ వాల్యూ అంటే చాలా తక్కువగా చూశాను. వాళ్ళకి వాల్యూ ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా తక్కువగా చూసినందుకు, అది కూడా కంటిన్యూస్గా చూసినందుకు నేను సారీ చెప్తున్నాను అంటున్నారు. రేడియేటింగ్ డివైన్ డిగ్నిటీ యూ రివీల్, అది ఒక రకమైన వెలుగు వస్తుంది. ఆ డివైన్ డిగ్నిటీ అంటే ఒక దర్జా, దర్పం. ఆ దర్పము దర్జాగా ఉన్న ఆ దివ్యమైన ఆ దర్పం నుంచి ఒక కిరణం లాగా వచ్చింది. యూ రివీల్డ్, అప్పుడు నువ్వు చెప్పావు. రివీల్డ్ అంటే బయటపడడం. అప్పుడు చెప్పావు, ఇన్ ద పాస్ట్ యూ హ్యావ్ హ్యాడ్ ఓన్లీ అన్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్. ముందు నీ హాజరికి ఎలా ఉండేది, నువ్వు ఒక ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ మాత్రమే ఉండేది. దిస్ హ్యాస్ లెడ్ యూ అస్ట్రే. అది ఇదంతా బాబా చెప్తున్నారు. నీ అవగాహన ముందు నీకు మేధస్సుతోటి ఉండేది, నీ ఎగ్జిస్టెన్స్ గురించి, నీ ఉనికి గురించి. దిస్ హ్యాస్ లెడ్ యూ అస్ట్రే. ఇది ఒక రకంగా నీకు తెలియకుండా జరిగింది. బట్ ట్రస్ట్ ఇన్ మీ విల్ గైడ్ యూ టు సీ దట్ ఐ రిసైడ్ ఇన్ ఆల్. కానీ అది నీకు తెలియకుండా పోయింది ముందు, కానీ ఇప్పుడు ఆ నమ్మకం కనుక పెట్టుకుంటే, అది నా మీద నమ్మకం పెట్టుకుంటే అదే నిన్ను గైడ్ చేసి నేను అందరిలో ఉన్నాను అనే విషయం నీకు తెలియజేస్తుంది. దట్ ఈస్ రీఅష్యూరింగ్. అది మళ్ళీ భీమా ఇస్తున్నాను నీకు. బట్ హౌ కెన్ ఐ గెట్ ఓవర్ ద హ్యూమన్ డైలమా ఆఫ్ నాట్ ఫీలింగ్ యువర్ ప్రెజెన్స్ ఇన్ ఈచ్ పర్సన్ ఐ మీట్, ఐ ఆస్క్డ్. కానీ అంత బాగానే ఉంది, అది నువ్వు మరీ ధైర్యం ఇస్తున్నావు నాకు, అంతవరకు బాగుంది. బట్ హౌ కెన్ ఐ గెట్ ఓవర్ దిస్ హ్యూమన్ డైలమా? ఈ రకమైన డైలమాలో, ఈ రకమైన గందరగోళంలో పడినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ లేదు నాకు. ఏంటి, నిన్ను అందరిలో చూస్తాను అనే ఫీలింగ్ నాకు లేదు. అప్పుడు నేనేం చేయాలి? యూ హ్యావ్ టు బీ వెరీ వాచ్ఫుల్ ఓవర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. బాబా అంటున్నారు, ప్రతి అడుగు ఆచి తూచి నువ్వు వేయాలి ముందుకి. ఏ పని చేసినా, ఎవ్రీథింగ్ దట్ యూ డూ. మళ్ళీ ఈ సెంటెన్స్ చదువుతాను. యూ హ్యావ్ టు బీ వెరీ వాచ్ఫుల్ ఓవర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. నువ్వు చేసే ప్రతి పనిలో ఏది చేసినా కూడా నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి. విట్నెస్ డిస్పాషనేట్లీ యువర్ యాక్షన్స్ అండ్ థాట్స్. అంటే డిస్పాషనేట్లీ అంటే
ప్యాషన్ అంటే మనకున్నటువంటి ఇష్టం, అది యాక్షన్స్ అలా చేయాలి. యాక్షన్స్ అండ్ థాట్స్ త్రూ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్తో, ఈ పద్ధతిలో నువ్వు చేసే ప్రతిదీ కూడా గ్రహించి చేయాలి. తర్వాత దానిలో వాచ్ చేస్తూ ఉండాలి నువ్వు ఏం చేస్తున్నావు. ఐ విల్ హెల్ప్ యూ టు రెస్పాండ్ ఇన్ ద వేస్ దట్ ఐ విష్. అప్పుడు నేను నీకు నా ఇచ్చ ప్రకారం నువ్వు ఆ విషయాలన్నీ జరిగే విధంగా నువ్వు ఆ విధంగా ప్రవర్తించడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. ద డీపర్ యూ డైవ్ ఇన్ టు ద ఫ్లోయింగ్ ప్రాక్టీస్. డైవ్ అంటే నీళ్ళలోకి దూకడం అంటారు చూడండి, పైనుంచి అట్లా. ఎప్పుడైతే నువ్వు ఈ విషయాలపైన ఇంకా కూడా లోపలికి వెళ్ళి దాని లోతులు తెలుసుకుంటావో, ద మోర్ యూ ఫీల్ మై హెల్ప్ ఇన్ అ వెరైటీ ఆఫ్ వేస్. అప్పుడు నా హెల్ప్ నీకు వివిధ రకాలుగా దొరుకుతుంది, అందుతుంది. విల్ దిస్ బీ ఇనఫ్? బాలనాథ్ అడుగుతున్నారు. అది సరిపోతుందా? డోంట్ వరీ అబౌట్ ద ఫ్యూచర్, యూ అష్యూర్డ్ మీ. నువ్వు నాకేం చెప్పావు? ఫ్యూచర్ గురించి బాధపడవద్దు. దిస్ మైండ్ఫుల్ వే ఆఫ్ లివింగ్ విల్ ఆఫర్ యూ ఇన్నర్ స్ట్రెంగ్త్ టు ఫేస్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ గో త్రూ లైఫ్. నువ్వు లైఫ్లో అలా ముందుకు సాగుతూ ఉంటే, ఈ మైండ్ఫుల్ వే అంటే ఈ అర్థవంతంగా చేసేటువంటి ఈ ఆలోచనతోటి తర్వాత నీకు లోపల ఇన్నర్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఫేస్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ గో త్రూ లైఫ్. నీకు తెలుస్తుంది. యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ టు ఫేస్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ గో త్రూ లైఫ్. నిన్ను నీవు బయట ఎక్కడన్నా చూడాలి, ఎవరితోనా మింగిల్ అవ్వాలి, కలిసిపోవాలంటే ఇవన్నీ కూడా నీకు హెల్ప్ చేస్తాం. ఇట్ విల్ ఆల్సో బి ఎ గుడ్ బిగినింగ్ ఇన్ ఓవర్కమింగ్ సెల్ఫిష్నెస్. అది నీ స్వార్థపరత్వానికి దాన్ని కూడా అధిగమించేటట్టుగా చేస్తుంది. ఇది ఒక గుడ్ బిగినింగ్ అని, విచ్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఇంగ్రెయిన్డ్ డిజీజ్. ఆ ఇంగ్రెయిన్డ్ డిజీజ్, పోగొట్టుకోలేని ఆలోచనలు కానీ హ్యాబిట్స్ కానీ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రకటితం అవుతాయి బయటికి. సో నీకు ఒక మంచి లైఫ్ని నేను ఇవ్వగలను. నేను ప్రతి విషయంలో నీకు గుర్తొస్తాను, నేను దగ్గరుండి హెల్ప్ చేస్తాను, గైడ్ చేస్తాను అని బాబా చెప్తున్నారు. ఇక్కడితోటి ఈరోజు మనం ఆపుకుందామండి. విజయలక్ష్మి గారు, మీరు హారతి చేస్తారా? చేస్తానా? చేయండి, హారతి చేయండి. अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा आओ मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। प्रेम दीप में ये जलाओ, प्रेम दीप में ये जलाओ। निबिड़ा अंधेरा मिटता पाओ, निबिड़ा अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ। तुम मुझको सरसाओ, मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारे, जीवन की हर सांस हमारे बन जाए प्रभु गति तुम्हारे, बन जाए प्रभु गति तुम्हारे। हे करुणा कर लीलाधारे, हे करुणा कर लीलाधारे। तुम करुणा बरसाओ, मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। बन आरती जीवन मेरा, बन आरती
जीवन मेरा आदि अंत का लय हो गेरा, आदि अंत का लय हो गेरा। खुले नयना और दिखे सवेरा, खुले नयना और दिखे सवेरा। तुम मुझ में सजाओ मेहर प्रभु, आरती अपनाओ मेहर प्रभु, आरती अपनाओ। आदि सुचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन। नमो ब्रह्माओ मेहर प्रभु, आरती अपनाओ मेहर प्रभु, आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। థ్యాంక్స్ అండి ఉమారాణి జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అండి, థ్యాంక్ యూ. ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు మీరు. నిన్న కూడా చాలాసేపు పిలిచాము, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. అచ్చా, ఓకే. అందరికీ జై బాబా అండి. మనం మళ్ళీ ఈ ప్రోగ్రాము నేను అనుకోవడం 6వ తారీఖు నుంచి కంటిన్యూ చేసుకున్నాము. అది పర్వాలేదా? ఓకే అండి, జై బాబా. అమర్తిథి నుంచి వచ్చాక, ఎందుకంటే వచ్చే వారం వీళ్ళు వాలంటీర్స్ వెళ్ళిపోతారు. శ్రీనివాసరావు గారు వాలంటీరు, మరి ఇంకెవరో ఉన్నారో నాకు అక్క తెలియదు. కూడా వెళ్తుందండి, సులోచన అక్క కూడా బాలరాజు గారు వెళ్ళిపోయారండి. బాలరాజు గారు కూడా బాలరాజు గారు వెళ్ళిపోయారండి already మెహరాబాద్. వెళ్ళిపోయారు. అదే, అందుకని మనము మళ్ళీ 6వ తారీఖున పెట్టుకుందామండి. అలాగే సరే అండి. సరే. మీరు ఓకే, జై బాబా. వెళ్ళలేదా గారు? జై బాబా. జై బాబా. మీరు వెళ్ళలేదా? నేను 28 బయలుదేరుతాను, 28 వెళ్తున్నారు మీరు. అందుకనే. అదే, వైదేహి గారు ఎప్పుడు? 2వ తారీఖు నుంచి కైనా 3 అయినా అంటే మేము 29నండి. నేను అక్క 29. ఓకే, 30వ తారీఖు అక్కడ ఉంటారు. 29కి రాత్రికి మేము చేరిపోతాం, సాయంత్రంకి. దట్స్ గుడ్, ఎందుకంటే 30వ తారీఖు పొద్దున్నే ఇస్తారు టోకెన్స్. అవునండి, మరి 30 అంటే చాలా లేట్ అయిపోతుంది. అవునండి. అది విజయలక్ష్మి ఓకే, రావట్లేదు అనుకుంటా కదా? విజయలక్ష్మి నేను రావట్లేదండి. ఓకే. జై బాబా. అదే, జై బాబా. జై బాబా అండి. బాలరాజు కూడా ఇప్పుడు వచ్చారు. జై బాబా అండి. అక్కడ అమర్తిథిలో అందరం కలుద్దాము. హ్యాపీ అమర్తిథి అందరికి, అండ్ హ్యాపీ జర్నీ ఆల్సో మీ అందరికి. జై బాబా అండి. జై బాబా అండి. ఉమారాణి గారు జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి.